ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కురుగొండ్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గూడూరు ఎమ్మెల్యే, వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా వారి కార్యాలయం నందు జరుగుతున్న జన్మదిన వేడుకల్లో పెద్దలు, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కొండే పాటి గంగా ప్రసాద్తో కలిసి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ పాసం సునీల్ కుమార్, మా సుధాకర్ అన్న, మా బాబు అడిగారు అక్కడ ఎస్టీ కాలనీకి అవసరం అని చెప్పి ఏఈ కూడా 7 లక్షల రూపాయలకి ఎస్టిమేషన్ వేసి ఆ పని కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పి కూడా అటు చెప్పాం. అలాగే ఇప్పుడు ఇక్కడ వృద్ధగాలి కొత్త భాగంలో పెద్దలు మా ఎలక్షన్ అబ్జర్వర్ శివపట్టణ గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం ఎలక్షన్ అప్పుడు వచ్చా డోర్ డోర్ తిరిగాం. బీసీ ఇదేం కర్మ డోర్ డోర్ తిరిగాం. ఎలక్షన్కి అయితే నేను రాలా. అయితే ఇప్పటికి ఈ గ్రామంలో మాకు మైనసే, మా ప్రశ్న లేదు. ఇక్కడ గ్రామంలో 2 ఎలక్షన్స్లో నాకు మైనసే. ఫస్ట్లో నేను గెలిచినప్పుడు ప్లస్, కానీ 2 ఎలక్షన్లో కూడా చాలా మంది తగ్గించారు. ఈసారి ఏంటంటే మా అన్నోళ్ళు అందరూ కూడా గట్టిగా పనిచేసి మ్యాక్సిమం 750 మైనస్ని 200 తెచ్చారు. అట్లాగే అక్కడ అందరూ కూడా మాట్లాడాం. అందరూ ఎవరు మాట్లాడినా కానీ మాకు తల్లికి వందనం పడింది అని చెప్తున్నారు. నేను అక్కడికి వచ్చిన తర్వాత ఆ రోడ్లన్నీ కూడా నేను శాసనసభ్యుగా గతంలో ఉన్నప్పుడు మొత్తం రోడ్లన్నీ కూడా ఒకేసారి 40-50 లక్షలకి హరియాణ వాళ్ళు మొత్తం సిమెంట్ రోడ్ని ఇచ్చారు. అయితే దురదృష్టవశాత్తు అక్కడ వాళ్ళు ఎందుకు ఓటు చేయలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు పరిస్థితి. అట్లాగే బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ కూడా సిమెంట్ రోడ్డు ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, నేను శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారి ఎన్నికైనప్పుడు వేసిన రోడ్లే తప్ప ఈ 5 సంవత్సరాల్లో గెలిచిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ కూడా రోడ్లు వేసిన పాపాన పోలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ప్రజలు ఒక్కసారి అవకాశం అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశంలో ఎక్కడ కూడా ఒక్క రోడ్డు కూడా ఈ మారుమూల గ్రామాలు రోడ్డు చూస్తే మరీ చాలా అన్యాయంగా, దారుణంగా ఉంది. మీరు కూడా పత్రికా మిత్రులు కూడా చూసినట్టున్నారు. మీరు కూడా ప్రెస్లో వేయాల ఆ రోడ్లు ఫోటోలు తీసుకొని ఆ విధంగా ఉన్నాయని చెప్పి ప్రెస్కి కూడా మీరు అందరూ కూడా వేయాల్సిన. ఎందుకంటే మీరు వేస్తే మేము తీసుకెళ్లి మా మంత్రులకి, అలాగే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి చెప్పి అవి శాంక్షన్ కోసం కూడా ఆర్ఎన్బి రోడ్లు అవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఎందువల్లంటే ఇక్కడ జనాలకి ఏంటంటే వచ్చినప్పుడు నడవడం తప్ప మళ్ళీ ఫాలో అప్ ఉంది. వీళ్ళకి ఏంటంటే మోసం చేసే నాయకులకు ఓట్లేస్తారు, నిజాలు చెప్పేవాళ్ళకి ఓట్లేదు, పని చేసేవాళ్ళకి ఓట్లేదు. ఇప్పుడు నేను తెలుసుకోమని చెప్పి అందరూ కూడా అమ్మా మీకు ఏమైనా పని చేశారంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తప్ప వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక పని జరగలేదమ్మా. ఇప్పుడు కూడా మీరు ఈ యొక్క తల్లికి వందనం చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారంగా ఈరోజు అందరికి ఎంతమంది పెట్టింటే అన్ని 13,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్నారమ్మా. అలాగే పెన్షన్ చెప్పిన వెంటనే 1,000 రూపాయలు పెంచిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అమ్మా. అలాగే గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీగా సంవత్సరానికి 3 ఇచ్చేది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అమ్మా. అలాగే ఈ అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు నెక్స్ట్ మంత్ నుంచి కూడా చంద్రబాబు ఇస్తున్నారని కూడా నేను చెప్పడం జరిగింది. అందరూ కూడా తెలుసుకోండి అమ్మా. మళ్ళీ మీరు మోసపోతే ఎవరేం చేయలేదు. ఎందుకంటే ఎక్కడన్నా ఏ నాయకుడికైనా పని చేయాలంటే ఖచ్చితంగా ఊర్లో పనిచేసిన గుర్తుపెట్టుకొని ఆ నాయకుడిని, ఆ పార్టీని గుర్తుపెట్టుకుని ఓట్లు వేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇంకేమైనా చేయాలనేటువంటి ఆశ రాజకీయ నాయకుల్లో మొదలవుతుంది. కానీ ఏం కాకుండా ఎంత చేసినా మైనస్ ఇస్తూ ఉంటే చేయాలన్నా చేయలేని పరిస్థితి. అదేమంటే ఎలక్షన్ బహిష్కరిస్తూ ఉంటారు. బహిష్కరించే ఉపయోగం ఏంది? మీ ఎలక్షన్ బహిష్కరిస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచిన వాళ్ళు ఎందుకు వస్తారు మీ దగ్గరికి? ఎందుకు చేస్తారు పనులు? మీకు దానిలో ఉపయోగం ఎందుకు చేస్తున్నారు? కొంతమంది కావాలని మేము ఎలక్షన్స్ రెచ్చగొట్టి ఇప్పుడు ఉన్నాడా మీకు ఎవరన్నా చెప్పండి. 6 రెచ్చగొట్టి మిమ్మల్ని మీ చేత ఎలక్షన్ బహిష్కరించి ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు ఉన్నారా? మీ పక్కన ఎవరున్నా చెప్పండి. మీరు ఓట్లు వేయాలా, రాజకీయ నాయకులు గెలవాలా, గవర్నమెంట్లో రావాలా, మీకు పని చేయాలా. అంతేకాకుండా మేము సపరేట్ అంటే మీ సపరేట్ ఏముంది? మీకు ఏం చేసేదానికి కూడా లేదు కదా. చెప్పండి, ఆలోచించండి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తుంది. ఎవరైతే మీకు పని చేస్తారో వాళ్ళకి ఓట్లేయండి. వాళ్ళు ఓడినా గెలిచినా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని పనిచేసిన వాడికి ఓట్లేమని చెప్పి కూడా ఈ యొక్క పురదగారి కొత్తపాలెం పంచాయతీ గ్రామస్ అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇది నుండి చెప్పండి. అంతేగాని తాగేసి ఏందో ఒక ఆయన తప్పుడు మాటలు అక్కడ ఎందువల్ల మాకు అర్థం కాదు. అందరికి తప్పుడు మాట్లాడచ్చు, ఎవరు రాకుండా పోదు. ఎవరు నాకు ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఆడవాళ్ళు శ్రీమంతం జరుగుతున్నాయి కదా. ఆ బూతు మాటలు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అందరం కూడా చేసిన కొత్తగా రాజకీయాలకు వచ్చి అన్ని అలవాటే వచ్చాయి కాబట్టి అర్థం చేసుకోవాలి. ఏదో మీ ఊరికి వచ్చాం, మీకు
పనిచేద్దామని వస్తే మీరు ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు ముందు మనం మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. దయచేసి అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ గ్రామస్తులకు ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. అట్లాగే ఈరోజు ఈ గ్రామంలో దాదాపు 21,70,000 పెట్టి ఒక వాటర్ స్కీమ్ని మా ఆర్డబ్ల్యూఎస్ సంబంధించిన డిఈ గారు నాయకత్వంలో ఈరోజు ఓపెన్ చేశాం. నిజంగా బ్రహ్మాండంగా కట్టారు ఆ ట్యాంకు. నీళ్ళు కూడా చాలా బాగున్నాయి. అలాగే వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఇదంతా వాకాడు దగ్గర నుంచి వస్తుందయ్యా, మాకు ఇక్కడ ఈ యొక్క చిట్టమూరు మండలంలో కొత్తగుంట దగ్గర సంపు ఓడి కట్టి మాకు ఇట్లా పంపిస్తే నీళ్లు బాగా వస్తాయని చెప్పి కూడా చెప్పారు చాలామంది. అది కూడా మా ఈ గారికి కూడా చెప్పాము. అవకాశం ఉంటే అది కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను చెప్పేది ఒకటి, గత 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు, ఎక్కడ నీళ్ళు ఇచ్చారు చెప్పండి. లేదు పరిస్థితి ఏం చెప్పు, లక్షల కోట్లు కూడా ఖర్చు పెట్టారు మీ గవర్నమెంట్లో. మీరు ఎక్కడ ఇచ్చారు? ప్రతి దగ్గర వాటర్ ప్రాబ్లం. అట్లాగే ఎల్లూరులో చూసి ఏంటంటే ఎవరో మెయింటెనెన్స్ నాకు తెలియదు, ఆ మెయింటెనెన్స్ వాళ్ళు చండాలంగా చేస్తున్నారు. అదే మా డీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. వాళ్ళు కానీ పని చేయకపోతే మాత్రం బిల్లు ఆపేయండి. ఏం మొహం అనలేదు. 36-37% మైనస్లు వేసిన వాళ్ళు శుద్ధంగా చేసుకోవాలా. చేసుకోకుండా ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం డీ గారు అది గట్టిగా ఉంటుంది. తెలుగు వదిలే సమస్య లేదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు మా ఊళ్ళో కావచ్చు, అవతల ఎవరైనా కావచ్చు, ప్రజలు ఇబ్బంది పెడితే మాత్రం యాక్సెప్ట్ చేసే సమస్య లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. వాళ్ళకు కూడా కాంట్రాక్టర్లకి మళ్ళీ లాస్ట్ వార్నింగ్ ఇది, మీరు విజయగాన కొనసాగిస్తే ఖచ్చితంగా మీ బిల్లు అయితే వచ్చే సమస్య లేదు. నేనే పిటిషన్ పెడతా, నేనే ఆపించేస్తా. ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ మీద అసంతృప్తితో దారిలోకి వచ్చి అడుగుతున్నారు. నీళ్ళు రావట్లేదు, అంతకుముందు బాగా వస్తున్నాయా, నీళ్ళు రావట్లేదు. నీళ్ళు